నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఓం శాంతి శాంతి. జనవరి 23 అయితే రిలీజ్ కాబోతుంది. ఆ మూవీకి సంబంధించిన డైరెక్టర్ సజీవ్ గారు అయితే ఉన్నారు. ఒకసారి అయితే ఆ మూవీ గురించి అడిగి తెలుసుకుందాం. హీరోగా తరుణ్ భాస్కర్ కూడా చేయబోతున్నారు. సో మూవీ గురించి అయితే అడిగి తెలుసుకుందాం. ఆయన మూవీ గురించి చెప్పండి. ఓం శాంతి శాంతి మూవీ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అండ్ జనాలు ఎందుకు చూడాలి ఈ సినిమాని? మూవీ గురించి చెప్పాలంటే మూవీ అని చెప్తాను. ఓకే, ఫీల్ గుడ్ అండి. ఫీల్ గుడ్ మూవీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అండ్ ఈ టైం యూత్ లో అంటే ఇప్పుడు మన జెన్జీ బ్యాచ్ అనేది అంటాం కదా, ఈ యూత్ కి, ఈ జనరేషన్ యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది. తట్టు ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఒక్కరు వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూడాల్సిన సినిమా అవుతుంది. డెఫినెట్లీ ఫీల్ ఇట్ వెరీ ఫ్రెష్నెస్. ఓకే, ఈ మూవీ రీమేక్ సినిమా కదా, ఎస్పెషల్లీ తరుణ్ గారిని ఎందుకు ఎంచుకున్నారు అంటే ఏం చెప్తారు? యాక్చువల్లీ నేను తరుణ్ గారిని ఎంచుకోలేదండి, ప్రొడ్యూసర్ గారు నన్ను ఎంచుకున్నారు. తరుణ్ గారు వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్ట్ నేను వచ్చాను. అంటే ప్రొడ్యూసర్ గారు ఎంచుకున్నారు కాబట్టి మేబీ ఆ స్టోరీకి న్యాయం చేశారు అనుకుంటున్నారా మరి హీరోగా తరుణ్ భాస్కర్? డెఫినెట్లీ అండి, 200% చేశాను. డెఫినెట్లీ మీరు జనవరి 23న థియేటర్లో చూశాక. ఇంకోటి, సంక్రాంతి బరిలో పెద్ద పెద్ద సినిమాలు రాబోతున్నాయి. సో అదే టైంలో మీ సినిమా కూడా రాబోతుంది కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? ఇన్ కేస్ ఇంకా సంక్రాంతి డేస్ లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంటే రిలీజ్ చేసేవాళ్ళంటారా? సంక్రాంతి టైంలో ఇంపాసిబుల్ అండి, మీకు తెలిసింది కాబట్టి, ఏ సినిమాలు ఉన్నాయి కాబట్టి. సో ఆ పండగ వాతావరణం ఉంటుంది కానీ ఆ సినిమాలకి ఈ సినిమాలకు 2 weeks గ్యాప్ ఉందండి. సో మీ రిపబ్లిక్ వస్తున్నట్టుగా, ఇది లైక్ రిపబ్లిక్ ఇస్ మండే వచ్చింది, ఇది లాంగ్ వీకెండ్, ఇస్ గుడ్ విండో. ఆ టైంలో, ఆ సంక్రాంతి సీజన్ లో ఈ కైండ్ ఆఫ్ ఫిలిం ఇస్ వర్క్అవుట్. ఓకే, బేసిక్ గా డైరెక్షన్ కావాలంటే చాలా టైం పడుతుంది అంటారు. సో మీరు లక్కీ పర్సన్ అని చెప్పుకోవచ్చు. అతి తక్కువ టైంలోనే మీకు డైరెక్షన్ ఛాన్స్ వచ్చింది. ఫస్ట్ డెబ్యూ సినిమా ఎలా ఉండబోతా అంటే ఏం చెప్తాను? వేరే ఛాలెంజింగ్ ఉంది. అంటే నాకు మామూలుగా నా ఓన్ కథతో వెళ్ళినా కూడా ఈ ఒక రీమేక్ అనేసరికి నాకు కంపారిజన్స్ చాలా ఎక్కువ ఉండే అనమాట. అంటే ఎవ్రీడే ఒక ఛాలెంజ్. నా ఓన్ స్క్రిప్ట్ అంటే నేను తీసిందే ఒక షార్ట్ లాగా ఉండేది. ఇది నాకు ఎవ్రీ షార్ట్, ఎవ్రీ ఫ్రేమ్ ఇస్ ఒక వెరీ ఛాలెంజింగ్ గా కంపారిజన్స్ తోనే చేసి డెఫినెట్లీ ఒక మంచి గుడ్ అవుట్పుట్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈషా రెబ్బా గారు హీరోయిన్ గా పెంచుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఆమె క్యారెక్టర్ కి న్యాయం చేసిందా అంటే ఏమన్నా? డెఫినెట్లీ అండి, అంటే స్టేట్మెంట్ ఇస్తున్నానని కాదు, డెఫినెట్లీ మీకు ఒరిజినల్లో చూసినప్పుడు దర్శన ఎలాగా మీకు బాగా అనిపించిందో, ఇక్కడ ఈషా పర్ఫెక్ట్, ఈషా గారు చేయడమే కరెక్ట్ ఈ క్యారెక్టర్ అని అనిపించేలాగా తను కూడా అలా పర్ఫామ్ చేశారు. షీఈస్ వెరీ డిజర్వ్డ్ అండి. డెఫినెట్లీ. ఇంకోటి, డెబ్యూ డైరెక్టర్స్ కి కొన్ని లొకేషన్స్ కూడా పర్మిషన్ ఇవ్వరు, ఇలాంటి చాలా ఫేస్ చేస్తాం అనేసి డైరెక్టర్స్ చెప్తుంటారు, కొత్త డైరెక్టర్స్. సో కొంతమంది కొత్త డైరెక్టర్స్ పలానా లొకేషన్ లో షూట్ చేయాలనుకుంటే ఆ లొకేషన్ పర్మిషన్ ఇవ్వకపోతే సో ఆన్ ద స్పాట్ లో సీన్ చేంజ్ చేయడం లాంటివి జరుగుతున్నాయి అంటారు డైరెక్టర్స్. సో అలాంటి మీరు ఏమైనా ఫేస్ చేస్తారా? లేదండి, ఎక్కడ 1% కూడా నేను ఫేస్ చేయలేదు. నా ప్రాంతం బేసికల్లీ నేను గోదావరి బ్యాక్ డ్రాప్, లొకేషన్స్ అన్ని ప్రొడక్షన్ సపోర్ట్ ఎలా ఉంది? 100% అండి. ఈజ్ క్రియేటివ్ గా కావచ్చు, డైరెక్టర్ ఏది అడిగినా అది ఇస్తారు. ఆ విషయంలో ఒక సినిమాకి ఏం కావాలో ఆయనకి, ప్రొడ్యూసర్ సృజన్ గారికి తెలుసు. అన్ని మనం ఏది అడిగినా సరే పాపం ఆయన డెఫినెట్లీ ఆయన అరేంజ్ చేస్తాడు ఆ టైంకి. ఓకే, ఓం శాంతి శాంతి అనే టైటిల్ కూడా ఒక డిఫరెంట్ ఉంది. పోస్టర్స్ అయినా టీజర్స్ చూసినా ఒక డిఫరెంట్ గా అనిపిస్తుంది, కన్ఫ్యూజన్ కూడా అనిపిస్తుంది. సో ఓవరాల్ గా చెప్పాలంటే వేరే లేదండి, కన్ఫ్యూజన్ ఏం లేదు. ఓం శాంతి అనేది క్యారెక్టర్స్ నేమ్, ఓం అనేది హీరోస్ నేమ్, శాంతి అనేది అమ్మాయి నేమ్. శాంతి శాంతి అనేది కాన్ఫ్లిక్ట్ కి ఒక, అంటే మనం ఒక శ్లోకం చెప్పినప్పుడు ఇది ఎండింగ్ పాయింట్ కదా, శాంతి శాంతి అనేది. సో ఇందులో ఉన్న కాన్ఫ్లిక్ట్ కి ఆ చిన్న ముగింపు లాగా అంటారు కదా, స్వీట్ అండ్ టచ్ అంటారు కదా, లైక్ ఆ టైప్ అన్నమాట. ఓకే, ఫైనల్ గా జనాలకు చెప్పాలంటే జనవరి 23 డెఫినెట్లీ థియేటర్ రండి, సినిమాని చూడండి.